వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ను సెలెక్ట్ చేయండి, క్రియేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం కాంతమ్మ బాగున్నా? కాంతమ్మ చేపల కూర విలేజ్ స్టైల్ చూడండి. కట్ చేసిన వంకాయలు, కట్ చేసిన మామిడి ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి చిలికలుగా శుభ్రం చేసుకున్న చేపలు, అవన్నీ చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు, బాగా పెద్ద పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుంది. పొయ్యి మీద కళాయి పెట్టింది. కళాయిలో కాసింత ఆయిల్ వేసింది. ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఎక్కువ వేసింది. కొద్దిగా కాసింత తాలింపు గింజలన్నీ వేసింది. అవి చిటపటలాడిన తర్వాత తరిగిన టమోటా, కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఉంచింది పులుసులోకి, కొద్దిగా వేసింది దాంట్లో. అవి దాంట్లో మగ్గిస్తూ ఉంది. దీంట్లో ఈ లోపల ఈ చేపలు, చిన్న చేపలు శుభ్రం చేసి పెట్టుకుంది కదా, దాంట్లోకి కాసింత ఉప్పు, కాసింత పసుపు, కాసింత కారం, తగినంత కారం వేసి వాటికి చేపలకు బాగా రుద్దేసింది. విలేజ్ స్టైల్ అండి ఇది. విలేజ్ స్టైల్లో అంత టేస్ట్గా ఉంటుంది. అందులో వీళ్ళు పెద్దవాళ్ళు బాగా చేస్తారు కదా. ఈ చేపలన్నీ ఆ మగ్గేసిన తర్వాత కొద్దిగా మగ్గించింది టమోటాని, ఉల్లిపాయలని, కరివేపాకుని. ఆ మగ్గించిన తర్వాత ఈ చిన్న చేపలకి పట్టించింది కదా కారం పొడి, పసుపు, ఉప్పు అంతా దాంట్లో వేసేసింది. బాగా దాంట్లో వేసేసి కాసిన ఉప్పు వేసేసింది. బాగా తిప్పింది చూడండి. అట్లా బాగా వాళ్ళు పెద్దవాళ్ళు అట్లాగే గరిటే పెట్టరండి, అట్లాగే చేత్తోనే ఎగరేస్తారు. తర్వాత నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కలుపుతూ ఉంది చేతితోటి. బాగా కలిపేసి చింతపండు దాంట్లో పోసేసింది. చింతపండు దాంట్లో పోసేసిన తర్వాత దీంట్లో ఈ చిన్న చేపలు, ఈ అర్జులు పిల్లలు బాగుంటాయండి టేస్ట్కి. చిన్న చేపల కల్లా అర్జులు అని వస్తాయి. అర్జులు బాగుంటాయి ఆ చేపలు, బాగా సూపర్ టేస్ట్. తర్వాత చింతపండు దాంట్లో పులుసు పోసేసింది. తగినంత చింతపండు కలిపి జ్యూస్ బాగా చేసి పోసింది. తర్వాత దాంట్లోకి ఈ పక్కన దాంట్లో కొన్నింది కదా చేపలు కలిపిన దాంట్లో, దాంట్లో కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పోసింది. తిప్పుతూ ఉంది. గరిటే పెట్టలేదండి, గరిటె పెట్టుకున్నానే తిప్పుతుంది. ఏమంటే అట్లా గరిటె పెడితే బాగుండదంట. తర్వాత ఈ కట్ చేసిన వంకాయలు దానిలో వేసింది. దానిలో వేసేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా తాలింపులో వేసి కొద్దిగా అట్టి పెట్టింది కదా, అవి కూడా దానిలో వేసేసింది. దానిలో వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టింది. మూత కూడా పెట్టరండి వాళ్ళు, పెద్దలు మూతే పెట్టరు. అట్లాగే సన్నసగా పెట్టింది. దాంట్లో ఇంకొద్దిగా కారం పొడి చారలేదని కారం పొడి వేసింది. కారం పొడి వేసేసిన తర్వాత మళ్ళీ తిప్పి తర్వాత నన్ను ఉప్పు చూడమని చెప్పింది. మా చెల్లెళ్ళు ఇంటికి పోయామండి మేము, మా చెల్లెళ్ళు వాళ్ళ ఇంట్లో ఆమె. తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసింది. దాంట్లో మామిడికాయ ముక్కలు వేసింది. మామిడికాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇప్పుడు పెట్టింది మూత పెట్టిన తర్వాత ఉప్పు, తర్వాత మూత పెట్టిన తర్వాత మమ్మల్ని టేస్ట్ చూడమనింది. తాను టేస్ట్ చూసి మమ్మల్ని కూడా టేస్ట్ చూడమంది. తను టేస్ట్ చూసి కొద్దిగా ఉప్పు జాలలేదంట. ఉప్పు జాలిపోతే కొద్దిగా ఇంకొద్దిగా మమ్మల్ని కూడా చూడమనింది. కొద్దిగా ఉప్పు జాలలేదని ఉప్పు వేసేసింది. కాసింత ఉప్పు వేసింది. సూపర్. అక్కడ ఉడుకుతుంటేనే దాని టేస్టే వేరు. అంత బాగా మళ్ళా కదిపేసింది 2 చేతులతో చూడండి. గుమ్మలాడే చిన్న చేపలు, అర్జున్ చేపలు రెడీ అయిపోయింది. జొన్న సంగటం, రాగి సంగటం చేస్తాను అనింది. మేము వద్దు, అన్నం బాగుంటుంది అన్నంలోకి అని చెప్పి, అన్నం తర్వాత చేస్తుండే అని చెప్పి చూడండి ఎంత సూపర్ టేస్ట్, సూపర్గా ఉడికిపోయి ఎంత బాగుందో చూడండి. గుమ్మలాడే చేపల పులుసు, కాంతమ్మ చేపల పులుసు రెడీ. విలేజ్ స్టైల్ ఎంత బాగుందో చూడండి ఇది.